హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ క్యాష్యూ స్వీట్ అండి. ముందు ఒక ప్లేట్ని తీసుకుని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లాంటిది ఉంటే ఆ ఫాయిల్ పెట్టుకున్నా సరిపోతుంది. మనకి ఇంట్లో అవైలబుల్గా నెయ్యి లేదంటే నూనె ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్కి పెట్టేసుకుంటే మనం క్యాష్యూ స్వీట్ని తయారు చేసిన తర్వాత దీనిపైన వేసినప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి ఎక్కువ వేడవ్వకూడదండి, కరిగితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు వరకు జీడిపప్పులను వేసుకుని వేయించుకోవాలి. చిన్న బర్నర్ మీద స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనకి ఇవి వేగడానికి ఒక 10 నుంచి 15 నిమిషాల పైనే పడుతుందండి. 15 నిమిషాలకి ఇలా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకోవచ్చు, లేదంటే గట్టిగా ఉన్న బెల్లం అయితే కొంచెం చితకొట్టుకుని వేసుకోవచ్చండి. ఇంకా బెల్లం పొడి లాంటివి వేసే కన్నా ఇలా మనం తురుముకున్న బెల్లం అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని కరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం ఉడుకుతున్నప్పుడు మనకి ఇలా నురుగులాగా వస్తుందండి. ఇలా నురుగు వచ్చినప్పుడు బెల్లము మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దీంట్లోకి పాకం వేసుకుని పాకం తయారైందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా పాకంని ఇలా చేత్తో తీసినప్పుడు మనకి ఒక ఉండలాగా తయారవ్వాలి. మనకి ఇక్కడ ఇంకా కొంచెం పాకం అవ్వాలండి. అందుకని చూసారు కదా, ఉండలాగా అవ్వట్లేదు. మనకి ఇలా పేస్ట్ లాగా కొంచెం జిగురుగా ఇలా వచ్చేస్తుంది కదా, అందుకని మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. వెంటనే చెక్ చేసేసుకుంటూ ఉండాలండి. మనకి ఒకసారి పాకం సరిగ్గా రాలేదు కదా అని కొంచెం సేపు ఆగాము అంటే తర్వాత బాగా గట్టిపడిపోతుంది. ఇలా పాకం వేసి చెక్ చేసుకుంటున్నప్పుడు చూసారు కదా, ఇలా మనకి చల్లారిన తర్వాత ఇలా గట్టిగా రావాలన్నమాట. ఇలా తీస్తున్నప్పుడు కొంచెం సాగాలి, ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. అంటే మనకి ఇలా ఉండలాగా చేసినప్పుడు ఉండలాగా అవ్వాలన్నమాట. చూసారు కదా, ఉండలాగా అవుతుంది. ఇలా కొంచెం లాగుతుంటే సాగుతుంది. మనకి పాకం బాగా గట్టి పడిపోయి రాయిలాగా కూడా అయినా కానీ మనం తయారు చేసుకోవచ్చండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకి ఇలా జిగురుగా ఉన్నప్పుడే ఇందులో జీడిపప్పులు వేసేసామనుకోండి, మనకి పాకము ఇలా కలిపి అన్నీ చేసేటప్పటికి ఇంకొంచెం జిగురు వస్తుంది. పాకము బాగా గట్టిపడిపోయిన తర్వాత వేసామనుకోండి, ఇలా కలిపినప్పుడు మనకి చాలా త్వరగా చేసేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా కొంచెం జిగురు ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకున్నాము, ఈ జీడిపప్పులు వేసుకున్నాం అనుకోండి, అప్పటికి మనకి ఈ కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. పాకము బాగా గట్టిగా ఉంది అనుకోండి, మనకి పంటితో కొరుకుతున్నప్పుడు లేదంటే విరుపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా చేయాలి, అలా గట్టిగా ఉండాలి అనుకుంటే బాగా గట్టి పాకం రావాలి. మనం ఈరోజు చేసేది కొంచెం సాఫ్ట్ అనమాట. మనకి పలుకులుగా వచ్చే విధంగా ఉంటాయన్నమాట. మనకి జీడిపప్పులు విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి చల్లారుతుందండి. అప్పుడు జీడిపప్పుల్ని తీసేసుకోవాలి. మనకి చిక్కీలాగా తయారు చేసుకోలేదు. మనకి చిక్కీలాగా తయారు చేసుకోవాలంటే పాకం బాగా గట్టిగా ఉండాలి. మనం కొంచెం జిగురుగా ఉన్నప్పుడు తీసేసాం కాబట్టి మనకి పలుకులుగా జీడిపప్పులు ఒకటి సపరేట్గా వచ్చినట్టుగా ఉంటాయి. చల్లారిన తర్వాత వేరే డబ్బాలోకి తీసేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటాయి. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.